నటుడు నాగ చైతన్య త్వరలోనే వివాహ బంధంలో అడుగు పెట్టబోతున్నాడు. ఈ విషయం అందరికీ తెలుసు కదా. నటి శోభితా ధూళిపాలను ఆయన రెండో వివాహం చేసుకోబోతున్నాడు. పెళ్లికి సంబంధించిన ఓ విషయంలో ఈ జంట నటి నయనతారను ఫాలో అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా డిసెంబర్ 4న చైతన్య శోభిత వివాహం జరగనుంది. 300 మంది అతిథుల సమక్షంలో సింపుల్ గా ఈ పెళ్లి చేసేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారట. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు ఉత్సాహంగా జరుగుతున్నాయని నాగార్జున ఇప్పటికే చెప్పుకొచ్చాడు. తమ పెళ్లిని డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకులకు అందించాలని కొత్త జంట భావిస్తోందట. ఈ మేరకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయట. దీని స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకునేందుకు నెట్ఫ్లిక్స్ తో పాటు ఓటీటీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయట. నాగ చైతన్య కెరీర్, వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఇబ్బందులు, శోభితతో పరిచయం, ప్రేమ, పెళ్లి గురించి ఇందులో చూపిస్తారట. వైరల్ గా మారిన ఈ కథనాలపై నెటిజన్లు స్పందిస్తున్నారు. నయనతార బాటలోనే ఈ జంట కూడా అడుగులు వేస్తున్నారని అనుకుంటున్నారు. నయనతార కూడా తన పెళ్లి వీడియోను డాక్యుమెంటరీ రూపంలో విడుదల చేశారు. నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ గా సిద్ధమైన ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ నవంబర్ 18 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అన్నపూర్ణ స్టూడియోలోని తన తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం వద్ద తమ పెళ్లి జరగనుందని నాగ చైతన్య ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మా పెళ్లి వేడుకల్లో ఆర్భాటాలకు తావులేదు. తాతగారి విగ్రహం ఎదురుగా మా పెళ్లి జరుగుతుంది. ఆయన ఆశీస్సులు మాపై ఎప్పుడు ఉండాలనే ఉద్దేశంతో ఇరు కుటుంబాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. శోభితతో కొత్త జీవితం ప్రారంభించేందుకు ఆశగా ఎదురు చూస్తున్నా. తను నన్ను బాగా అర్థం చేసుకుంది. నా జీవితంలో ఏర్పడిన శూన్యాన్ని ఆమె పూడుస్తుందని నమ్ముతున్నా అంటూ నాగ చైతన్య చెప్పుకొచ్చాడు.